మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి టీవీకే చీఫ్ విజయ్ ఇప్పుడే గవర్నర్ను కలిశారని, ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు సానుకూలంగా స్పందించారని వార్తలు వస్తున్నాయి. మరోవైపేమో అలాంటిది ఏం లేదు, ఆయన బల నిరూపణ పూర్తిగా చేసుకున్న తర్వాతనే ఆయన్ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు అని వస్తున్నాయి. ఇంకోవైపు ఏడీఎంకే డిఎంకే రెండూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయని చెప్తున్నారు. ఇంకోవైపు విజయ్ కోర్టుకు వెళ్ళే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారని, లీగల్గా ఆయన ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అని చెప్పి చర్చలు నడుస్తున్నాయి. అసలు వీటన్నిటికీ సంబంధించి ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి హైకోర్టు అడ్వకేట్ సుంకర్ నరేష్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. అసలు లీగల్గా ఎలాంటి అవకాశాలు విజయ్కి ఉంటాయి? ఎందుకంటే ఆయన 107, యాక్చువల్గా 108 అనుకుంటున్నాము. మీరు ఇందాకే అన్నట్టు 107 అవి, ఒకటి ఎలాగో అతను రిజైన్ చేయాలి కాబట్టి 107 వచ్చినట్టు. సో ఇంకా 11 మంది కావాలి. ఒకవేళ 108 ప్లేస్లో ఏదైతే ఆయన రిజైన్ చేస్తారో వాళ్ళ మనిషి వచ్చాడు అనుకున్నా కూడా 10 కావాలి. ఇంకా ఆ 10లో కాసేపు కాంగ్రెస్ అని, కాసేపు బీజేపీ అని, కాసేపు డిఎంకే అని, కాసేపు ఏడీఎం, రకరకాలుగా వినిపిస్తున్నాయి. సో ఈ మధ్యలో ఏంటంటే గవర్నర్ పిలిచారని, మళ్ళీ కాదన్నారని, బలం నిరూపించుకోమన్నారని, మళ్ళీ కాదన్నారు, ఇట్లా కూడా వినిపిస్తున్నాయి. అసలు లీగల్గా అంటే ఆయనకి ఎంతవరకు లీగల్గా ఏం రైట్ ఉంది? ఒకవేళ ఫస్ట్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే కొన్ని రోజుల ఇంత టైం అని ఉంటుంది, ఆ టైంలోపు బల నిరూపణ చేసుకోవాలని కూడా చెప్తుంటారంట. అది కూడా లీగలేనని చెప్తున్నారు. ఈయన సుప్రీంకోర్టుకి వెళ్ళబోతున్నారు, విజయ్ లీగల్గా ప్రొసీడ్ అవుతారు అని అంటున్నారు. వీటన్నింటి మీద వివరణ ఇవ్వండి. దేశం మొత్తాన్ని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూ, తమిళనాడులో ద్రావిడ సంస్కృతికి తెరదించుతూ 108 సీట్లు ఆయన పోటీ చేసిన రెండింటితో కలిపి విజయ్ గారు గెలవడం జరిగింది. సో మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవ్వాలి అని అంటే కనుక మీరు చెప్పినట్టు ఇంకొక 11 సీట్లు కావాలి. 108 ప్లస్ 11 సీట్లు కావాలి. సో దానికి సంబంధించి ఇక్కడ 2 ఎలియన్స్లు ఉండి, ఇక్కడ డిఎంకే అట్ ద సేమ్ టైం అన్నా డిఎంకే, ఇవి 2 ఎలియన్స్లో ఉండటం జరిగింది. అన్నా డిఎంకే వచ్చి బీజేపీ తోటి, డిఎంకే వచ్చేసి కాంగ్రెస్ తోటి, ఇక మిగిలిన చిన్న పార్టీలన్నీ కూడా ఎలియన్స్గా ఉండటం జరిగింది. విజయ్ ఒక్కడ సింగిల్గా వెళ్ళటం జరిగింది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక విజయ్ సీఎం సరే, ఆ గెలిచిన ఫ్యాక్టర్స్ అనేవి మనం తర్వాత మాట్లాడుకుందాం, ఏ విధంగా గెలిచాడు ఏంటి అనేది. ఇక్కడ మా విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అడ్డంకులు ఏంటి, అసలు చేస్తాడా చెయ్యడా అనేది ఇక్కడ మనం చర్చిద్దాము. ఎటువంటి లీగల్ యాంగిల్స్ ఉన్నాయి అని చెప్పాలి. లీగల్ యాంగిల్స్ ఎగ్జాక్ట్లీ. నిన్న విజయ్ గవర్నర్ని కలవడం జరిగిందండి. 6వ తారీఖు మే నెలలో విజయ్ వెళ్ళి గవర్నర్ని కలవడం జరిగింది. కలిసి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి నాకు అనుమతిని ఇవ్వండి అని చెప్పని గవర్నర్ని కోరడం జరిగింది. దానికి గవర్నర్ గారు అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి అని అంటే కనుక, మీరు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మీ దగ్గర సఫిషియంట్ స్ట్రెంత్ లేదు, మెంబర్స్ లేరు, కాబట్టి మీ పార్టీకి సపోర్ట్ చేసేటువంటి పార్టీల లిస్టు, ఎమ్మెల్యే లిస్టు నాకు ఇస్తే దెన్ నేను మీకు అనుమతిస్తానని చెప్పడం జరిగింది. సో విజయ్ వెనక్కి తిరిగి రావడం జరిగింది. ఆ క్రమంలోనే విజయ్ గెలిచిన వెంటనే ఏదైతే కనుక సీఎంకి ఇవ్వాల్సినటువంటి భద్రత కాన్వాయ్ ఏదైతే ఉందో ఆ కాన్వాయ్ని కూడా తక్షణం తీసేయడం జరిగింది. విజయ్ తనకున్నటువంటి వ్యక్తిగత సెక్యూరిటీ ఏదైతే ఉండదో దానికి పరిమితం కావడం కూడా జరిగింది. అదేవిధంగా సెంట్రల్ నుంచి ఉన్న భద్రత కొనసాగుతుందని చెప్తున్నారండి. సెంట్రల్ నుంచి కాదండి, ఏదైతే కనుక అతనికి గతంలో సెక్యూరిటీ ఉందో ఆ సెక్యూరిటీ కంటిన్యూ అవుతుంది తప్ప మిగిలింది కంటిన్యూ కాదు. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే కనుక, నిన్న ఈవినింగ్ కూడా విజయ్ పార్టీ తరపున పార్టీ ప్రతినిధిగా మళ్ళీ గవర్నర్ని కలవడం జరిగింది. ఓకే, సేమ్ రిక్వెస్ట్ తోటి, బట్ సేమ్ ఆన్సర్ గవర్నర్ ఇవ్వడం జరిగింది. అన్నీ బాగుంటే ఈరోజు విజయ్ ప్రమాణ స్వీకారం జరిగేది, కానీ జరగలేదు. ఈరోజు మార్నింగ్ నుంచి వస్తున్న ఊహాగానాలు కూడా ఏంటి అని అంటే కనుక, మళ్ళీ గవర్నర్ పిలిచాడు, కొన్నిసార్లు ఒప్పుకున్నాడని చెప్పని, లేదని చెప్పని, లేదు విజయ్ లీగల్గా ముందుకు వెళ్తాడని చెప్పని. నేను నిన్న రాత్రే ఎప్పుడైతే కనుక సెకండ్ టైం విజయ్ పార్టీ నుంచి ఒక ప్రతినిధి గవర్నర్ని కలిశారో ఇమీడియట్లీ నేను చెప్పడం జరిగింది. ఏంటి అంటే కనుక, విజయ్ ముఖ్యమంత్రి కావాలి అంటే కనుక విజయ్ ముందున్న ఏకైక ఆప్షన్ సుప్రీంకోర్టు తలుపు తట్టడం. ఎందుకు అని అంటే కనుక, ఆర్టికల్ 361లో గవర్నర్కి ఇమ్యూనిటీ ఉంటుంది. అది అతని యొక్క పోస్ట్ పరంగా ఉంటుంది తప్ప అతను తీసుకున్నటువంటి డెసిషన్ కాదండి. సో అతను తీసుకున్న డెసిషను జ్యుడిషియల్ రివ్యూలో భాగంగా ఉంటుంది. సో అంటే గవర్నర్కి ఇమ్యూనిటీ ఉంది కదా అని చెప్పి గవర్నర్ ఏం చెప్పినా కూడా తానా అంటే తందానా అంటారని చెప్పాను కాదు. జ్యుడిషియల్ రివ్యూ, దాన్ని సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ రివ్యూ చేయొచ్చు, అధికారం ఉంది, అంటే రాజ్యాంగం కల్పించి ఆ విధంగా. సో ఇక్కడ విజయ్ది మనం చూసినట్లయితే కనుక, గవర్నరు
విజయ్కి మెజారిటీ ఉందా లేదా అని చెప్పని గవర్నర్ ఆఫీస్లోనే అడగడం జరిగింది. సో గవర్నర్కి అధికారం లేదు. ఓకే. గవర్నర్కి అధికారం లేదు అని చెప్పని సుప్రీంకోర్టు గతంలోనే సర్కారియా కమిషన్ 1988, బొమ్మాయి కేసు 1994 క్లియర్గా చెప్పడం జరిగింది. ఒక పార్టీ అధికారాన్ని ఫామ్ చేస్తా అని చెప్పి గవర్నర్ దగ్గరికి వచ్చి అభ్యర్థిని కోరినప్పుడు అతను నీ యొక్క బల నిరూపణ చేసుకో అని చెప్పని అడగడానికి గవర్నర్కి ఎటువంటి రైటు లేదు. ఎందుకు అంటే కనుక బల నిరూపణ అనేది ఎక్కడ చేయాలి? ఫ్లోర్ టెస్ట్ అంటారు, అసెంబ్లీలో చేయాలి. అది గవర్నర్ ఆఫీస్లో కాదండి చేయాల్సింది. అప్పుడు ఏం చేయాలంటే కనుక గవర్నర్ ఎవరైతే కనుక వచ్చి అవకాశం కల్పించమంటున్నారో వాళ్ళకి అవకాశం కల్పించి ముఖ్యమంత్రికి, ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ కేసు తీసుకుంటే కనుక తమిళనాడు గవర్నర్ చేయాల్సిన పని ఏంటంటే కనుక విజయ్ వచ్చి నేను అధికారాన్ని ఫామ్ చేస్తున్నాను, ఏర్పాటు చేస్తున్నాను అని చెప్పి అన్నప్పుడు విజయ్కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇచ్చి విజయ్ని ముఖ్యమంత్రి చేసిన తర్వాత అసెంబ్లీలో మొత్తం అన్ని పార్టీల నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ప్రోటెం స్పీకర్ అపాయింట్ చేయాలి. వాళ్ళు ఓటు తీసుకున్న తర్వాత ఎమ్మెల్యేలుగా అప్పుడు ఫ్లోర్ టెస్ట్ కండక్ట్ చేయాలి. ఫ్లోర్ టెస్ట్ కండక్ట్ చేస్తే ఆ ఫ్లోర్ టెస్ట్లో అప్పుడు విజయ్ని బల నిరూపణ చేయమని చెప్పనాలి. అంటే ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి మ్యాజిక్ ఫిగర్ దాటే విధంగా మీ ఎమ్మెల్యేలు పైకి చేతులు, అంటే ఎవరైతే ఎమ్మెల్యేలు పైకి లేపమానండి. అది ఫ్లోర్ టెస్ట్. దట్ ఈస్ కాల్డ్ ఫ్లోర్ టెస్ట్. దట్ ఈస్ ఎ ప్యూర్లీ అండర్ పర్వ్యూ ఆఫ్ ఇదంతా ఎవరు ఆధీనంలో ఉంటుంది? స్పీకర్ ఆధీనంలో ఉంటుంది, గవర్నర్ ఆధీనంలో ఉండదు. రాజ్యాంగం అదే చెప్తుంది. సో ఇటువంటి సంఘటన చూసుకుంటే కనుక మనకి 2018లో కర్ణాటకలో కాంగ్రెస్ అండ్ జేడీఎస్ కుమారస్వామిది ఈ రెండు అలయన్స్లో పోటీ చేయడం జరిగింది, బీజేపీ పోటీ చేయడం జరిగింది. సో బీజేపీకి ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి కావాల్సినటువంటి సీట్లు అక్కడ లేవు. కానీ కాంగ్రెస్ ప్లస్ జేడీఎస్ కలిస్తే సఫిషియెంట్ మెజారిటీ ఉంది, 116 సీట్లు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఉంది. కానీ కర్ణాటకలో గవర్నర్ ఏం చేశాడు? కాంగ్రెస్ జేడీఎస్ వెళ్ళి మీకు ప్రభుత్వాన్ని మేము నెలకొల్పుతాం, మాకు అవకాశం అంటే వీళ్ళకి ఇవ్వకోకుండా మెజారిటీ లేని బీజేపీ వాళ్ళకి యడ్యూరప్పని నీకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి నువ్వు ఏర్పాట్లు చేసుకొని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి 2018లో గమ్మత్ ఏంటంటే అది కూడా మే నెలలోనే జరగడం జరిగింది. ఆ ఇన్సిడెంట్ కూడా 2018లో. సో సుప్రీంకోర్టులో అర్ధరాత్రి కదండి, తెల్లవారుజాము అంటారేమో, 2 గంటల 15 నిమిషాలకి అక్కడ ఆర్గ్యుమెంట్ జరగడం జరిగింది. సో అప్పుడు సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారు అంటే కనుక ఎవరేశారు అని అంటే కనుక కాంగ్రెస్, జేడీఎస్ మిగిలిన ఇద్దరు కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది అంటే కనుక యడ్యూరప్పకి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం ఏదైతే ఉందో దాని అయితే మేము ఆపం, కానీ అతనికి ఒకరోజు టైం ఇస్తున్నాం, బల నిరూపణ చేసుకోవాలి. దానికి సంబంధించి 15 రోజులు టైం అడగడం జరిగింది. వాళ్ళు మేము 15 రోజులు ఏమో ఇమ్మీడియట్లీ బల నిరూపణ చేసుకోండి అని చెప్పి అనడం జరిగింది. సో ఇమ్మీడియట్లీ తద్వారానే ఆ నెక్స్ట్ డే ఆయన స్వీకారం అయిపోగానే బల నిరూపణ చేయడం జరిగింది. ఆబ్వియస్లీ బల నిరూపణకి ఎప్పుడైతే కనుక ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేస్తారో అంతకు ముందే యడ్యూరప్ప వాకౌట్ అయిపోయి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ అల్టిమేట్గా కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వము ఏర్పాటయ్యడం జరిగింది. సో అదేవిధంగా 2005లో ఏం జరిగింది అని అంటే కనుక బీహార్లో లల్లూ ప్రసాద్ యాదవ్ సంబంధించినటువంటి పార్టీ, అదేవిధంగా నితీష్ కుమార్కి సంబంధించినటువంటి పార్టీ, అదేవిధంగా బీజేపీ, అదేవిధంగా చిరాగ్ పాస్వాన్కి సంబంధించినటువంటి పార్టీ, వీళ్ళందరూ కూడా ఏ పార్టీకి సఫిషియెంట్ మెజారిటీ లేకోకుండా కూడా అక్కడ రావడం జరిగింది బీహార్లో 2005లో. సో అప్పుడు కూడా ఏం జరిగింది అని అంటే కనుక లల్లూ ప్రసాద్ యాదవ్ వాళ్ళ భార్య గవర్నర్ దగ్గరికి వెళ్ళి మేము ప్రభుత్వాన్ని నెలకొల్పుతాము, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది. అక్కడ కూడా గవర్నర్ ఏం చేశాడు, సరే నీకు సఫిషియెంట్ ఎమ్మెల్యేల బలం లేదు, నువ్వు బల నిరూపణ చేసుకోవాలి, ఎలా చేస్తావు అని అంటే కనుక ఆమె ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది. నేను ఈ పార్టీలో ఉన్న వీళ్ళు 10 మంది ఉన్నారు, వీళ్ళు ఒక 5 మంది ఉన్నారు, ఇంకో 10 మంది ఉన్నారు, నాకు 75 ఉంది అని చెప్పి ఒక లెక్క ఇవ్వడం జరిగింది. సంహౌ గవర్నర్ సాటిస్ఫై కాకుండా రాష్ట్రంలో ఎవరు ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి ముందుకు రారు అని చెప్పి నేను భావిస్తున్నా అని చెప్పని కేంద్ర ప్రభుత్వానికి ఆయన ఒక రిపోర్ట్ పంపించడం జరిగింది. ఆ కేంద్ర ప్రభుత్వం ఆ రిపోర్ట్ని ప్రెసిడెంట్కి పంపించడం జరిగింది. బేసింగ్ ఆన్ విచ్ ప్రెసిడెంట్ అక్కడ ప్రెసిడెన్షియల్ రూల్ అనేది ఇంపోజ్ చేయడం జరిగింది. దాన్ని ఛాలెంజ్ చేయడం జరిగింది. ఒక ఎమ్మెల్యే రామేశ్వర్ ప్రసాద్ అనే ఒక ఎమ్మెల్యే 2006లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రెసిడెన్షియల్ రూల్ని సర్టిఫై చేయడం జరిగింది. గవర్నర్ ఆ విధంగా ఎట్లా ఇస్తాడు, అసలు గవర్నర్కు ఉన్న అధికారం ఏంటి, వాట్ ఇస్ నాన్ సెన్స్ అని చెప్పని. అదేవిధంగా 2017లో గోవాలో జరిగింది. అదేవిధంగా మహారాష్ట్రలో లాస్ట్ టైం 2019లో అనుకుంటా, అక్కడ కూడా ఏమైంది అని అంటే కనుక థాక్రే, అదేవిధంగా
ఫడ్నవీస్ ఇప్పుడు ఎవరైతే కనుక ముఖ్యమంత్రిగా ఉన్నారో అప్పుడు ఆయనకి సఫిషియెంట్ బలం లేకపోయినా కూడా గవర్నర్ ఆయనకి అనుమతినిచ్చి మీరు వచ్చి అది గవర్నమెంట్ ఫామ్ చేయండి అనడం జరిగింది. ఆయన ఓత్ తీసుకోవడం జరిగింది. సుప్రీంకోర్టుకి మ్యాటర్ వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఫ్లోర్ టెస్ట్ జరగడం జరిగింది. ఫ్లోర్ టెస్ట్లో ఆయన వీగిపోవడం జరిగింది. మళ్ళీ థాక్రే వాళ్ళు ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. సో ఇదంతా క్లియర్గా ఒక లీగల్లో ఇదేదో కొత్తగా ఇప్పుడు జరుగుతున్నటువంటిది కాదు, ఇదేదో అద్భుతం కూడా కాదు, గతం నుంచి కూడా ఉంది. సర్కారియా కమిషన్ రిపోర్ట్ నుంచి కూడా ఇది ఉంది. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అంటేనండి, సరే కష్టం అందరూ చేస్తారు, కాలం మాత్రం కొంతమందికే కలిసి వస్తుంది. ఇక్కడ విజయ్ పరిస్థితి మనం చూసుకున్నట్లయితే కనుక కాలం కలిసి వచ్చింది. సరే కష్టం చేసి ఉండొచ్చు, మనం దాన్ని కాదనట్లేదు, కానీ కాలం కలిసి వచ్చింది. అందుగురించే తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీ కింద ఎదగడం జరిగింది. కాబట్టి గవర్నర్ కూడా ఎవరికి సఫిషియెంట్ లేనప్పుడు మరి విజయ్కే కదా హైయెస్ట్ మెజారిటీ ఉంది. ఫస్ట్ వాళ్ళకే ఇవ్వాలి. సో కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, ముఖ్యమంత్రికి అవకాశం ఇవ్వాలి, దాని తర్వాత బల నిరూపణ పెట్టుకోమని చెప్పి అనాలి. ఆబ్వియస్లీ తెలిసిపోతుంది అక్కడ. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అతను పెడుతున్న కారణం ఏంటి అని అంటే కనుక వీళ్ళు ఎమ్మెల్యేలు యాంటీ డిఫెక్షన్ అంటే పార్టీ ఫిరాయింపులు ఆయారం కిందకి టర్న్ అవుతారు, ఈ విధంగా అవకాశం ఇస్తాయని చెప్పని ఆయన అంటున్నాడు. సుప్రీంకోర్టు గతంలో చెప్పింది అది నీకెందుకు అని చెప్పాను, ఆ విధంగా జరుగుతుందా అని చెప్పని. ఆయన ఆయారం ఇప్పుడు అంటే లైక్ యాంటీ డిఫెక్షన్లా ఎప్పుడు అప్లై అవుతుంది? ఇప్పుడు గెలిచారంతే అభ్యర్థులు అందరూ కూడా, వాళ్ళు ఇంకా ఎమ్మెల్యేలు కాలేదు. ఎమ్మెల్యేలకు ఎప్పుడైతారు? సభ జరిగి స్పీకర్ ముందు ప్రమాణ స్వీకారం చేస్తే అప్పుడు కాన్స్టిట్యూషనల్ పరంగా వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు. ఇప్పుడు పార్టీ అభ్యర్థులుగా మాత్రమే గెలిచారు వాళ్ళు, రైట్? రాజ్యాంగపరమైన ఏ యొక్క వాళ్ళు రక్షణ పొందలేరు ఇప్పుడు. సో ఇక్కడ కూడా ఏం జరుగుతుంది అంటే కనుక ఫ్లోర్ టెస్ట్లో కూడా ఇక్కడ మ్యాజిక్ బ్యూటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏముంటుంది అంటే కనుక వీళ్ళందరూ వచ్చి ఓటు తీసుకున్న తర్వాత ఆయా పార్టీలు సదరు ఎమ్మెల్యేలకి విప్ జారీ చేస్తాయి. ఏమని అంటే కనుక ఆ పార్టీకి మీరు సపోర్ట్ చేయొద్దు అని చెప్పని. ఒకవేళ ఆ విప్ని క్రాస్ చేశారనుకోండి ఓటు తీసుకున్న తర్వాత, అది డిఫెక్షన్లా పార్టీ ఫిరాయింపుల చట్టంలో వాళ్ళు పడతారు వచ్చి. ఇప్పుడు ఇక్కడ పార్టీ దాని మీద గెలిచారు కదా, ఒకవేళ పార్టీ దాని మీద గెలిచి కూడా వాళ్ళు సపోర్ట్ చేశారనుకోండి, అలా కూడా బయట అవుట్ ఆఫ్ ది దాంట్లో కూడా వాళ్ళు అప్లై అవుతారు డిఫెక్షన్ ఫిరాయింపుల చట్టానికి. సో కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే విజయ్ ప్రమాణ స్వీకారం ఇక్కడ జరిగేది ఏముంటుందంటే కనుక విజయ్ సుప్రీంకోర్టుకి వెళ్తాడండి, నేను చెప్పినట్టు వెళ్ళి అనుమతి తెచ్చుకుంటాడు. అనుమతి తెచ్చుకుని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫ్లోర్ టెస్ట్ చేస్తారు. చేసిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక ఎవరైతే కనుక అసెంబ్లీలో ఆ రోజు బల నిరూపణ జరిగే రోజు అటెండ్ అవుతారో దాంట్లో మెజారిటీ పర్సన్ మాత్రమే కన్సిడర్ చేస్తారు, మ్యాజిక్ ఫిగర్ కాదు. బల నిరూపణ అంటే అది అర్థమైంది కదండి. సో ఆబ్వియస్ ఇక్కడ ఏం జరుగుతుంది, కొంతమంది ఎమ్మెల్యేలు డుమ్మ కొడతారు, లేదంటే రిజైన్ చేస్తారు విజయ్కి సపోర్ట్ చేసుకున్న కావాలి అనుకునే వాళ్ళు. ఆబ్వియస్లీ ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత బై ఎలక్షన్ 6 నెలల్లో బై ఎలక్షన్ కాల్ఫర్ చేస్తారు, పార్టీ సింబల్ మీద గెలుస్తారు. దాంట్లో విచిత్రం ఏముందండి. కాకపోతే విజయ్కి ఇవన్నీ కొత్త, న్యాయపరంగా కరెక్ట్ టైంలో. ఎందుకంటే 2018లో తెల్లవారుజామున 2:15 రేపటి రోజున ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంది, బీజేపీకి సంబంధించిన అభ్యర్థి అని చెప్పి తెలిసి కాంగ్రెస్ అదేవిధంగా జేడీఎస్ అర్ధరాత్రి 2:15 తలుపు తట్టినాయి అంటే కనుక విజయ్ ఈ పార్టీకి నిన్ననే సుప్రీంకోర్టుకి వెళ్ళిపోవాలి, ఈరోజు ఉత్తర్వులు తెచ్చుకోవాలి. ఇదే ప్రాబ్లం అవుతుంది. రేపొద్దున పరిపాలనలో కూడా ఈ విధంగానే ఉంటే చాలా ఇబ్బందులు గురి అవుతాయి. ఎందుకంటే కనుక రాజకీయం అంటే అంత ఈజీ కాదు. కాలం కలిసి వస్తే ముఖ్యమంత్రులు అవ్వచ్చేమో కానీ పరిపాలన చేయలేరు. సో కాబట్టి తన మీద ఉంచిన ప్రజల విశ్వాసాన్ని విజయ్ ముందుకు తీసుకువెళ్ళాలి అంటే కనుక ఇటువంటి అన్ని అంశాలని కూడా క్రోడీకరించుకుని ఎప్పటికప్పుడు తక్షణం తను ఆలోచించే దిశగా ఏ నిర్ణయం తీసుకోవాలో ఏ నిర్ణయం తీసుకోకూడదు అని చెప్పని. ఇప్పుడు ఒకసారి గవర్నర్ ఇచ్చాడు, ఇప్పుడు లెటర్స్ అజ్యూమ్ అండి, గవర్నర్ ఇప్పుడు ఓకే అన్నాడు అనుకోండి, ప్రజలు అంటారుగా అదేదో నిన్న ఏమో నో అన్నావు, ఈరోజు ఎస్ అంటున్నావు, ఎలా సాధ్యపడింది అంటే గవర్నర్కి నికరం లేదా? ఒక ఇమేజ్ వెళ్ళిపోతుంది కదండి. ఇప్పుడు గవర్నర్ పదవి అంటే కనుక రాజ్యాంగబద్ధమైన పదవి, నిష్పక్షపాతికంగా రాజ్యాంగబద్ధంగా పనిచేసేటువంటి వ్యక్తి అని చెప్పని అనుకుంటాము. సో అటువంటి మెసేజ్ కూడా వెళ్తుంది కదా. పోనీ రాత్రి నుంచి ఇప్పుడు జరిగిన పరిణామాలు ఏమైనా ఉన్నాయా? లేవు కదా. సో ఆబ్వియస్లీ విజయ్కి ఉన్నది ఒకే ఒక దారి ఏంటి అంటే కనుక సుప్రీంకోర్టు తెలుపుతాడు. సో లీగల్గా ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఎస్ ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.